ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు అందాలి. ఈ లోపల ఈ హాస్పిటల్స్లో ఎవరో ఉంటారు కదా, అందరు బంధువులు స్నేహితులు ఉంటారు కదా, నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అట అని అలా పాకి. అయితే మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందితో పాటు నన్ను ట్యాప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నిస్తున్నారంటే, ఈ మధ్య ఏదో సుస్థి చేసిందట కదా, హాస్పిటల్కి వెళ్ళారట కదా, డాక్టర్స్ ఏం చేశారు, ఏమన్నారో అని నెమ్మదిగా తమాషగా విషయం లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ ప్రయత్నంలో వాళ్ళ నా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ నాకు తెలుసు. దానికి నేను అసలు విషయం చెప్పకుండా ఏదో అన్నారు, ఏదో గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, నేను తప్పించి మాట్లాడుతున్నాను. జీవితంలో మనం అందరం నాటకాలు ఆడతాం. నాదేమో నాటకం ఆడే వృత్తి. జీవితంలో నాటకం ఆడే అలవాటు నాకు లేదు. ఈ కారణంగా నాకేమనిపించిందంటే, ఏమిటి పాపం వాళ్ళు సతమతమవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అభిమానులు దుఃఖంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. పైగా నేనేమీ లేకపోయినా నాకు అర్థమైంది కాబట్టి నేనేమో నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇది నాకు ఇష్టం లేదు. ఏం చేద్దాము అని అనుకుంటే అందరం కూర్చుని మా ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుని ఇది బయట పెట్టేస్తే మంచిది, వాళ్ళకి ఆ భారం తగ్గుతుంది, వాళ్ళు సతమతమయ్యే లక్షణాలు తగ్గుతాయి, మన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మామూలుగా ఎవరు చెప్పరు, దాస్తారు. ఎవరు చెప్పరు, చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధం ఆడడానికి తెలివితేటలు ఎక్కువ కావాలి, నిజం మాట్లాడడానికి ధైర్యం ఎక్కువ కావాలి. మీరందరూ అభిమానులు, నన్ను ప్రేమించేవారు, నాకు ఇచ్చిన ధైర్యం అటువంటిది. నాతో పాటు నా పిల్లలకి, నా కుటుంబానికి కూడా ధైర్యం ఉంది. వీ క్యాన్ ఫేస్ ఇట్, వీ హ్యావ్ స్ట్రాంగ్ మైండ్ అని అనుకుంటూ ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, దీని ద్వారా ఆ బాధపడే మిత్రులందరినీ కొంచెం వారికి సొలేసి చెప్పాలి. ఈ అనౌన్స్ చేయడం ద్వారా అది జరుగుతుంది. లేకపోతే బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్స్. అలా కాకుండా ఇది చంపేది జబ్బు కాదు. చాలామంది మన దేశంలో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మనం కూడా ఎందుకు ఒకళ్ళకి కాకూడదు? దిస్ నాకేమీ బాధలు లేవే, ఆ నొప్పి ఏ నొప్పి ఏమి లేదు నాకు. అందుచేత ఇది బయట పెడితే, ఈ ఛానల్స్ ద్వారా బయట పెడితే, ఒక్కరోజు బాధపడితే బాధపడతారు, తర్వాత మనం సర్దుకుంటారు, మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇంటికి వచ్చి ఏమండి ఈ మధ్య శుద్ధిగా ఉందట కదా, ఏమిటో ఇట్లా ఇబ్బంది పెట్టకుండా, నేను తిప్పి మాట్లాడకుండా, వాళ్ళు తిప్పి అడగకుండా, వాళ్ళు సతమతం కాకుండా నన్ను సతమతం పెట్టకుండా ఈ ఏర్పాట్లు. అందుకే మీ అందరినీ నేను కలుస్తున్నా. ఈ ఛానల్స్ ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మీరు నాకు సహాయం చేయాలంటే, నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే, పక్క ఈ అభిమానులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు చేయవలసింది ఏంటంటే, మీరు మనస్తాపం చెందకుండా, నన్ను కాంటాక్ట్ చేసి వచ్చి నాకు మనస్తాపం కలగజేయకుండా నవ్వుతూ పేలుతూ కాలక్షేపం చేద్దాం. జరిగినంత కాలం జరుగుతుంది, పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు ఎవరికైనా. ఇంతకాలం బ్రతకడమే నా అదృష్టం, రికార్డే. మరికొంతకాలం అయితే ఈ మధ్య 90వ జన్మదినోత్సవంలో
అనేక మంది పెద్దలు, కవులు, కళాకారులు, పెద్దలు, రాజకీయాల్లో ఉన్నవారు అందరూ ఏమన్నారంటే నాగేశ్వరరావు సెంచరీ కొట్టాలి, 116 ఏళ్ళు ఉండాలి. ఏమిటో లెక్కలే ఉండి ఉంటాయి. 124 ఏళ్ళు ఎవరో మనుషులు ఉన్నారట బతికి కొంతకాలం. 124 ఏళ్ళు ఉండాలి అని అంటుండేవారు. అయితే వీళ్ళందరూ ఇన్ని అంటున్నా నేను నవ్వుకొని మా అమ్మ మా కుటుంబంలో లాంగ్ లివింగ్ పర్సన్ 96 ఏళ్ళు. నేను లోపల మాత్రం 96 ఏళ్ళు మనకి గ్యారంటీ అనుకుంటూ ఉండేవాడిని. అంత మాత్రం గ్యారంటీ నా మనోబలం చెబుతాను. ఆశీర్వాద బలం నాకు ఉంది, అందరూ అభిమానించే బలం నాకు ఉంది. అంచేత ఈ బలంతో నమ్ముకున్న వాళ్ళు మనం ఏదైనా క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, ముస్లిమిజం కానీ నమ్మకం మీదే బ్రతుకుతాం. ఆ నమ్మకం నాకు ఈ విధంగా బలంగా ఉంది. నా అభిమానికి కూడా ఆ బలం ఉంటే 96 ఏళ్ళు నా టార్గెట్. ఇప్పుడు టార్గెట్ ప్రజలందరూ సహకరిస్తే, ప్రజలందరూ అభిమానిస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే 96 ఏళ్ళు సెంచరీ కొట్టడానికి, ఇలా మీటింగ్ పెట్టడానికి నాకు అవకాశం దొరుకుతుంది. దిస్ ఈజ్ మై మైండ్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్. అంచనా ఇది ప్రమాదమైంది కాదు. ఇప్పుడు చాలామంది, ఉదాహరణకు చెప్పాలంటే సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా ఉండగా ఆయన మామూలు టెస్టుల కోసం వెళితే ఆయన క్యాన్సర్ అని తేలింది. తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు, చాలా కాలం పరిపాలించారు. ఒక 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన నాకంటే చిన్న వయసులో చనిపోయారు. అందుచేత ఇది ఉదాహరణలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకెందుకు, నిన్నగాక మొన్న యువరాజ్ ఆ రోజున అతను లేకపోతే మన వాళ్ళు గెలిచేవారు కదా ఇండియాలో. అతను చాలా పాపం, అతనికి ఏదో సుస్థిగా ఉందంట, క్యాన్సర్ అంట అని మనందరం సింపతి చేశాం. మన సింపతి కాదు, అతనికి మనోబలాన్ని ఇచ్చాం, మన ఆశీర్వాద బలాన్ని ఇచ్చాం, మన అడ్మిరేషన్ ఇచ్చాం అతనికి. అలాగే ఆశీర్వాద బలం, అడ్మిరేషన్ బలం, ప్రేమ బలం నా పట్ల ఉంటే తప్పకుండా 96 ఏళ్ళు నాది, మీ అందరిది, దేశం అందరిది, దేశాల్లో ఉన్న నా అభిమానులందరిది 100 ఏళ్ళు. అందుచేత ఇటువంటి అభిప్రాయాలు ఉన్న నేను ఈ ప్రజల్లో పెట్టి వారు ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, నా దగ్గరికి రాకుండా, అయ్యో ఇలాగట కదా పాపం అని అనకుండా, ఆ ప్రజలందరికీ, నా అభిమానులందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ మీటింగ్ ద్వారా సహజంగా బాధ ఉంటుంది. అయిన వాళ్ళకి ఏదో వచ్చిందంటే బాగుంటుంది, బాగుండకుండా ఎవరికి ఉండదు. మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను కలవద్దు, మీరు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదించండి, నన్ను రోజు ఇది గుర్తు చేయకుండా ఉండండి అని చెబుదామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ప్రవేశించిన కొత్త రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన కొన్ని అపవాదులు వచ్చి నన్ను మనస్తాపానికి గురి చేశారు. బిఫోర్ మై మ్యారేజ్, ఇది 48లో జరిగింది, 49లో నా పెళ్ళయింది. అప్పుడు నన్ను చాలా కుర్రతనంలో మనస్తాపం చెంది శాంతం బీచ్కి మద్రాసులో వెళ్ళాను. మోకాళ్ళ వరకు నీళ్ళల్లో దిగాను, చచ్చిపోతాం భయమేసి తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఏదో ఆ పేపర్లో రాయడం, వాళ్ళు ఎవరు అనడం, అది వేళకోళం చేయడం, నన్ను అవన్నీ చూసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళితే శీలమండలు దాటిన వరకు నీళ్ళలో వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నువ్వు ఇప్పుడు మనం ఇలా చనిపోయి
వాళ్ళ అపవాదుని నిజం చేయబోతున్నాం నా అని నేను ఆల్ రాశాను. అందరికీ గుర్తుండే ఉంటుంది, కొంతమంది చదివి ఉంటారు. మొదట రాసింది దేని మూలంగా, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబో. ఎందుకయ్యా బ్రతకడం అని చావడం ఎందుకు? బ్రతికితే ఎన్నో సాధించవచ్చు. చచ్చి సాధించేది ఏదైనా బ్రతకడం ఎందుకు? దండగా ఏ పని చేయకుండా, అచీవ్ చేయకుండా. బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని మొట్టమొదటి నా ఆలోచనలు రికార్డ్ చేశాను. తర్వాత ఎన్నో రాశాను అనుకోండి. అలా ఈ సినిమా ప్రస్థానంలో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ, దూరంగా ఉండి నన్ను ఈ గొడవ ఎత్తకుండా ఆశీర్వదించమని కోరుకుంటూ, అందరికీ అలాగే మీడియా వారికి కూడా మీరు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. మీరు ఎంతెంత తెలివిగా రాస్తారో నాకు బాగా తెలుసు. ఈ 75 సంవత్సరాల నా అనుభవంలో మీరు ఎలా తిప్పితే ఎలా రాయగలరు. మీ బలం, కలం బలం అంత గొప్పదని నాకు తెలుసు. నాకు ఎంతో సహకరించారు. అలాగా ఈ విషయంలో కూడా సహకరించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్లకుండా, దయచేసి నా అభిమానులందరినీ ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా దాని రైట్ కాన్సెప్ట్ మీకు తెలియపరుస్తూ, జనానికి తెలియపరుస్తూ, దీన్ని ఒక ధైర్యంతో ఇది చెప్పడమే ఇది ఒక కొత్త వింత. నాకు సృష్టి లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఉన్నదని చెప్పడానికి ఎవడో ప్రయత్నించడం. ఇది ఒక కొత్త వింత. ఈ వింతని వింతగానే నవ్వుతూ, హాయిగా ఎంటర్టైనింగ్గా చూసుకుంటూ, కళకళలాడుతూ ఉండే మా కుటుంబాన్ని ఇబ్బందిని పాలు చేయకుండా, మనస్తాపాలకు గురి చేయకుండా, నన్ను మనస్తాపానికి గురి చేయకుండా ఉండే విధంగా మీరు కూడా వార్తలు ప్రచురించమని, ప్రజల్ని నన్ను ఆశీర్వదించమని, మిమ్మల్ని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రశ్నలు ఏమొద్దు, అవసరాలు ఏముండవు. అసలు క్యాన్సర్ గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు, అన్లెస్ వీఆర్ డాక్టర్. దాని గురించి బాగా అధ్యయనం చేసి మాట్లాడు. యూనో దత్తాత్రేయ న్యూయార్క్లో ఉంటారు. ప్రపంచంలో ఒక అంకాలజీలో ప్రవీణుడు డాక్టర్. ఆయనతో కూడా మాట్లాడారు. ఇగో ఇట్లా ఉన్నాయి సబ్జెక్ట్ ఏంటి, దీని గురించి ఏం బాధపడకండి, ఏం లేదు, నేను గ్యారంటీ అన్నా. అంచేత ఇది ఎందుకు నేను బయట పెట్టాను అంటే, ప్రతిరోజు ఫోన్ చేసి వాళ్ళు అవస్థ పడుతుంటే ఆ అవస్థ చూడలేక, ఆ అవస్థ నన్ను పెట్టాలని కాదు, వాళ్ళ అభిమానం నా పట్ల అంత గొప్పది. దాన్ని గుర్తించి పాపం వాళ్ళ ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది మీరు పెట్టద్దు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఈ విషయాలన్నీ మీకు అందరికీ విన్నవిస్తున్నాను. ఇవన్నీ సావధానంగా ఆలోచించి మీరు పెద్ద మనసుతో దీన్ని అలాగే కడుపులో మింగేసి సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టండి అని మరొకసారి అందరికీ వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు నేను మేకప్లో ఉన్నాను, అది ఊపిరి ఆఖరి వరకు జరుగుతూనే ఉంటుంది. ఏం వెనకాడ ఎందుకు ఆడాలి, నా వృత్తి అది. అందుకని చేయాల్సిన అవసరం ఏం లేదు, అది జరుగుతూనే ఉంటుంది, అది ప్రక్రియ. అయితే నాకు ఏ వేషం పడితే ఆ వేషం వేయను. కారణం అంటే మళ్ళీ మీరే తిడతారు, ఏ వేషం పడితే ఆ వేషం వేయను, ఎందుకు డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు ఈ వేషాలు. అనేక గొప్ప వేషాలు వేసిన నాబోటి వాడు సూటబుల్గా చిన్న వేషమైనా నా వయసుకు తగ్గ వేషం ఉంటే తప్పకుండా పనిచేస్తాను. ఆ పని చేయడంలో నా ఆరోగ్యం ఇంకొస్త ఇంప్రూవ్ అవుతుంది, అందులో సందేహం లేదు. అంచేత మీరందరూ సహకరించమని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.